శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసంలో అరణ్యకాండ చూస్తున్నాం. భయంకర సర్పాలు బుసలు కొట్టుకుంటూ పోతూ ఉన్నట్లుగా శ్రీరామచంద్రుడి బాణాలు శత్రుగణాల మీదకి దూసుకొని పోతూ ఉన్నాయి. శ్రీరామునిలో సమరావేశము పెరిగిన కొలది ఆయన ప్రయోగించిన శరములు తీక్ష్ణంగా పోతూ ఉన్నాయి. మిక్కిని పదులు గల ఆ బాణాల దాటికి తట్టుకోలేక రాక్షస యోధులు కాలికి బుద్ధి చెప్తున్నారు. అప్పుడు కరదూషణ త్రిశూరులు క్రోధావేశంతో యుద్ధమున పారి వచ్చిన వారిని మేమే స్వయంగా సంహరించదము అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. తమకు చావు తప్పదని ఎరింగి పారిపోయి వచ్చిన వారు మరలా యుద్ధభూమికి చేరుకుంటున్నారు. ఎదుట నిలిచి శ్రీరామునిపై అనేక విధములైన ఆయుధాలను ప్రయోగించారు. శత్రువుల క్రోధావేశాలను గ్రహించి ప్రభువు తన ధనస్సు నుండి శరములను సంధించి విడువగా పిశాచముల వంటి రాక్షసులు వాటికి ఆహుతైపోతున్నారు. వారి మొండెములు, తలలు, భుజములు, కరములు, కాళ్ళు ముక్కముక్కలయ్యి చెల్లాచెదురుగా పడిపోతున్నాయి. వారు ఆ బాణాల తాకిడికి తట్టుకోలేక కేకలు పెడుతూ ఉన్నారు. వారి మొండెములు కొండల వలె నేలగూలుతూ ఉన్నాయి. ఆ యోధుల శరీరాలు ముక్కలవుతూ ఉన్నను రాక్షస మాయ వలన వారు మరలా లేచి వస్తూ ఉన్నారు. ఆకాశమున పెక్కు, తలలు, భుజములు ఎగురుతూ ఉన్నాయి. మొండెములు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. మాంసాహారులైన గ్రద్దలు, కాకులు, మున్నగు పక్షులు, నక్కలు కూతలు పెడుతూ ఉన్నాయి. కట కట హి జంబుక భూత ప్రేత పిశాచ ఖర్పర సంచహి బేతాళ బీర కపాల తాళ बजाई जोगिनी नंचहि रघुबीर बाण प्रचंड कंडहि भटह की बुरभुज सिरा जह तह परहि बूटी लरहि धर धरु धरु करहि भय कर गिरा अंतावरी गहि उड़त गीद पिशाच कर गहि धावहि संग्रामपुर बासी मनहु बहु बाल गुड़ी उड़ावहि मारे पछारे उर बिधारे विपुल भटक हरत परे अवलोकि निज दल बिकल भटतिसि राधिखर दूषण फिरे सरशक्ति तोमर पर सुसूल कृपान एकहि बारहि करिकोप श्री रघुबीर पर अगणित निशाचर ढारहि प्रभु निमिष महुरिपु सरनिवारि पचारि डारे सायका दस दस बिसिखबुर माझ मारे सकल निशिचर नायका मही परत बूटी बट भीरत मरतन करत माया अति घनी सुर डरत 14 सहस प्रीत बिलोकी एक अवधधनी सुरमुनि सभय प्रभु देखि माया नाद अति कौतुका कर्यो देखहि परस पर राम करि संग्राम रिपुदल लरि मर्यो నక్కలు కోస్తూ ఉన్నాయి. భూత ప్రేత పిశాచాలు కపాలంలోని రక్తాలను పీల్చుచూ ఉన్నాయి. వీరబేతాళులు ఆ పుర్రెలపై మద్దెళ్ళు వాయిస్తూ ఉన్నారు. మంత్రగత్తెలు నాట్యమాడుతున్నారు. రఘువీరుని ప్రచండ బాణాలు యోధుల రొమ్ములను, భుజాలను, తలలను తుత్తునీయాలు గావిస్తున్నాయి. వారి శరీరాలు నేల కొరిగియు మరలా లేచి వచ్చి పోరాడుతూ ఉన్నాయి.
పట్టుకోండి పట్టుకోండి అని వారు కేకలు వేస్తూ ఉన్నారు. రాక్షసుల నరములను రాబందులు తమ కాలిగోళ్లతో పట్టుకొని ఎగిరిపోతూ ఉన్నారు. వాటి ఆవిలి కొనలను పిశాచాలు పట్టుకొని పరుగులు తీస్తూ ఉన్నాయి. ఆ దృశ్యము సంగ్రామ నగరమున బాలకులు గాలిపటాలను ఎగురవేస్తున్నట్లుంది. శ్రీరాముని బాణములచే అనేక రాక్షస వీరులు మట్టు పెట్టబడ్డారు. గుండెలు బ్రద్దలైన వారు నేలపై పడి మూలుగుతూ ఉన్నారు. తమ సైన్యము కకావికటంలో అవటం చూసి ఖరా దూషణ త్రిశూరులు శ్రీరామునితో స్వయంగా తలపడ్డారు. కుపితులైన అసంఖ్యాకులైన రాక్షసులు శ్రీ రఘువీరునిపై ఒక్కముడిగా బాణ, శక్తి, తోమర, త్రిశూల, పరశు, కృపాణాది శస్త్రాలను ప్రయోగిస్తున్నారు. శ్రీరామచంద్ర ప్రభువు వాటిని ఒక్క క్షణకాలం పాటు ఆపి తన బాణాలను ప్రయోగిస్తున్నారు. ఆ నిశాచర సేనాపతుల రొమ్ముల్లో 10 బాణాలు గుచ్చుకున్నాయి. రాక్షస యోధులు నేల కొరిగి మరలా లేచొచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు. వారు చావక అనేక మాయోపాయాలను పన్నుతూ ఉన్నారు. పోరుచున్న రాక్షసులు 14,000 మంది ఎదుటిపక్షమున శ్రీరాముడు ఒక్కడు మాత్రమే అని దేవతలు వీధులుతూ ఉన్నారు. దేవతల మునుల భయాన్ని చూసి మాయాదేశుడైన ప్రభువు గొప్ప వినోదాన్ని సృష్టించాడు. కానీ దాని వలన శత్రువుల్లో ఒకరికొకరు శ్రీరాముని రూపమున కనిపించసాగారు. వారిలో వారే ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. రామ రామ కహి తను తజహి పావహి పద నిర్భాన కరి ఉపాయ రిపుమారి చనమహు కృపా నిధాన హర్షిత బరషహి సుమన సురా బాజహి గగన నిపాన అస్తురి కరి కరి సభా చలే శోభిత బిబిత బివాన. రాక్షస సైనికులందరినీ దయానిధి అయిన శ్రీరామచంద్రుడు ఒక్క క్షణంలో వధించారు. వారు రామ రామ అంటూ మరణించి మోక్షాన్నే పొందారు. రామ రామ ఎన్న రాదు పాపంబు, రామ రామ ఎన్న రాదు భయము, రామ రామ అన్న రాదు మృత్యువు, రామ రామ అనుము రక్షగుణము. దేవతలు సంతసిస్తూ పూలవాన్ని కురిపించారు. ఆకాశమున దుందుబులు మ్రోగాయి. శ్రీరాముని స్మరిస్తూ దేవతలు తమ తమ విమానాలలో స్వస్థానాలకు వెళ్ళిపోయారు. जब रघुनाथ समर रिपुजीते सुर नर मुनि सबके भय बीते तब लक्ष्मण सीता ही लई आई प्रभु पद परत हर शिवुर लाई सीता चितव श्याम मृदु गाता परम प्रेम लोचनन अघाता पंचबटी बसी श्री रघुनायक करत चरित सुर मुनि सुखदायक. శ్రీరాముడి యుద్ధమున రాక్షసులందరినీ అంతమొందించి దేవతలను, మునులను, మనుష్యులను నిర్భయులుగా చేశారు. అప్పుడు లక్ష్మణుడు సీతాదేవిని రాముని కడకు చేర్చి ప్రభువు యొక్క చరణములకు నమస్కరించారు. ప్రభువు అతన్ని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నారు. శ్రీరాముని కోమల శ్యామల శరీరాన్ని సీతాదేవి తదేక దృష్టితో చూడసాగెను. ఎంతగా చూసినను ఆమెకు తనివి తీరడం లేదు. పిదప సంతోషాన్ని పట్టలేక సీతాదేవి మహావీరుడును తన పతి అయిన శ్రీరామచంద్రుని పదే పదే గాఢాలింగనం మొనొచ్చుకొను. ఈ విధంగా పంచవటిలో నివాసాన్ని కొనసాగిస్తూ శ్రీరాముడు దేవతలను, మునులను సంతోషపరుస్తూ అనేక అద్భుత లీలా విశేషాలను ప్రదర్శించను. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.